హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం. చాలు. ఇప్పుడు నేను చేయబోయే వ్లాగ్ వచ్చేసి ఒక మంచి శివుడి టెంపుల్ అండి. చాలా చాలా పాత టెంపుల్, ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని కీసర అని అంటారు. ఇది అనంతరం భువనగిరి దగ్గర నుండి వెళ్ళొచ్చు, ఉప్పల్ నుండి వెళ్ళొచ్చు. ఇలా రూట్ మ్యాప్ మీకు చూపిస్తున్నాను. కీసర అనేది చాలా మంచి శివాలయం అండి. అక్కడికి మేము వెళ్ళి ఎలా స్పెండ్ చేసాం టైం, ఎలా ఉంది టెంపుల్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి, ఇలా గట్కేసర్ ఈసీఎల్ దగ్గర నుండి కూడా వెళ్ళొచ్చు. ఇంకా చాలా రూట్స్ ఉన్నాయి. మధ్యలో ఒక మంచి నరసింహస్వామి టెంపుల్ చిరియాల అని కూడా వస్తుందండి మా ఇంటి దగ్గర నుండి వెళ్ళేటప్పుడు. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆ టెంపుల్ వీడియో కూడా ఉంది, తప్పకుండా చూడండి. ఇలా వెళ్తుంటే మా వాడు పాటలు పాడుతూ ఉన్నాడండి శివుడివి. ఎంతో కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన దేవుడు అంటే మనకి శివుడు. శివారాధన చేస్తూనే ఉంటాము ప్రతిరోజు కార్తీక సోమవారాలు. ఇలా మా వాడి పాట వినండి, దాని తర్వాత మాట్లాడతాను. ఇది చాలా మంచి రోడ్ అండి. ఇలా శివాలయానికి వెళ్ళేటప్పుడు శివనామస్మరణ చేసుకుంటూ వెళ్తే కొంచెమైనా పుణ్యం వస్తుంది కదా అండి. అయితే ఈ కార్తీక మాసంలో ఏదైనా శివుడి టెంపుల్స్కి అందరూ వెళ్తూ ఉంటారు. ఓకే, మరి దేవుడి దగ్గరికి రీచ్ అయిపోయాక పార్కింగ్ ఛార్జెస్ వాళ్ళు తీసేసుకొని మమ్మల్ని ముందుకు వెళ్ళమన్నారు. వెళ్తూ ఉన్నాం. అక్కడ శివుడి టెంపుల్ చూడండి ఎంత క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుందో. దూరం నుండి వ్యూ ఇలా ఉంటుందండి. కీసర గుట్ట అనేది కొన్ని స్టెప్స్ ఎక్కి మనం పైన వెళ్తాము. శివుడు చాలా రకాలుగా చాలా విధాలుగా దర్శనం ఇస్తూ ఉంటాడు. అందులో ఇదొక రకము. అయితే ఇక్కడ లక్షదీపోత్సవం కార్తీక పున్నం రోజు అంటే రేపు బుధవారం 5th డే రోజు చేస్తారంట అండి. చాలా జనాలు వస్తారు. మేము మండే రోజు వెళ్ళాము, సండే రోజు వెళ్ళాము కాబట్టి కొంచెం తక్కువ జనాలు ఉన్నారు. కాకపోతే లోపల దర్శనం దగ్గర చాలా ఉన్నారండి. ఇలా నార్మల్గా అయితే రష్ ఉన్నప్పుడు ఈ వేలో మమ్మల్ని పంపిస్తారు. ఇప్పుడు రష్ లేరు కాబట్టి వేరే రూట్లో మేము స్టెప్స్ దగ్గర నుండి వెళ్ళాము. దాదాపు ఒక 20 నుండి 30 మెట్ల వరకు ఉన్నాయి అంతే అండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, టెంపుల్ ఎంట్రన్స్. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్పేస్తాను. కీసర గుట్ట తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరలో ఉన్న గుట్ట కీసర గుట్ట. ఇక్కడ శివుడు, అతని భార్యలు భవానీ, శివదుర్గలు కొలువై ఉన్నారు. ఈ ఆలయము త్రేతాయుగం నుండి ఉనికిలో ఉందని అందరూ నమ్ముతూ ఉంటారు. రావణుణ్ణి చంపిన తర్వాత రామచంద్రుడు ఈ ప్రదేశానికి వచ్చారు. ఈ పవిత్ర స్థలంలో 101 శివలింగాలను ప్రతిష్ఠించాలని కోరుకున్నారు. అప్పుడు ఆయన అనుకున్నదే తడవుగా హనుమాన్కి వారణాసి నుండి 101 శివలింగాలను తీసుకొని రమ్మని ఆదేశించారు రామచంద్రుల వారు. కాబట్టి ఎక్కడ చూసినా చుట్టూతా శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. అక్కడక్కడ పైనుండి విసిరేశారు అని కూడా నమ్ముతారన్నమాట. అందుకని చూడండి, ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర దేవాలయం అని. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. తర్వాత లోపల టెంపుల్ అనేది ఈ విధంగా ప్రతిష్ఠించి జరిగింది. చూడండి, మొత్తం లోపల చాలా అద్భుతమైన చెక్కనాలు అవన్నీ చాలా మనకి ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కనిపిస్తుంది కదా అండి. అక్కడ నుండి మనం లోపలికి ఎంట్రన్స్ అనమాట. శ్రీ భవానీ శివదుర్గల సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కనిపిస్తుంది. అక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి.
చూడండి ఇది బయటికి వచ్చే రూట్ అనమాట. ఇక్కడ నుండి వచ్చిన తర్వాత మనం ఇలా అన్నీ అమ్ముతూ ఉండడము. ఇక్కడ వేరే వేరే శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము, ఇలా చాలా ఆలయాలు ఉన్నాయండి. నాగ దేవతది కూడా ఉంది. కార్తీక మాసం కావడంతో అందరూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారండి. అవే మనం కూడా ఇంటి దగ్గర లేకపోతే గుళ్ళో కూడా వెలిగిస్తే ఎంతో పుణ్యం కదా అండి. అవి దీపాలు, ఉసిరి దీపాలు, ఇంకా నాకు 365 ఒత్తులు వేసిన దీపాలు, ఇంకా లక్ష ఒత్తులు దీపాలు, ఇలా రకరకాలుగా అక్కడ అమ్ముతూ ఉన్నారండి. అందరూ కొనుక్కొని ఎంతో పుణ్యం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈ కార్తీక మాసంలో ఇదొక మంచి పని అండి. మనం ఇయర్ మొత్తం దీపాలు పెట్టకపోయినా పర్లేదు, ఈ మంత్లో మనం దీపాలు వెలిగించుకుంటే ఎంతో పుణ్యం. చూడండి బయటికి రాగానే పెద్ద నాగదేవత గుడి అండి. ఎంత అద్భుతంగా ఉందో. బయట రావి చెట్టు చాలా చాలా బాగుందండి. ఇక్కడ నుండి మనం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ వాటర్ కోసము, ఇంకా ప్రసాదాల కోసం ఇలా లైన్ అండి. ప్రసాదాలు తీసుకొని మెల్లగా అక్కడ వచ్చి కాసేపు ఊళ్ళో కూర్చున్నామండి. కూర్చోడానికి కాసేపు మావాడు ఏదో ఒకటి ఇలా కొనుక్కొని తిన్నాడు. చాలా బాగుంది అని చెప్తున్నాడు. మళ్ళీ దాని తర్వాత అక్కడ నుండి ముందుకు వెళ్తే చూడండి మనకి శివలింగం పెద్దది. ఇలా చూడండి ఒత్తులు ఇలా అమ్ముతూ ఉన్నారు. నేను చెప్పాను కదండి పైనుండి విసిరిస్తారు అని. ఇలా ఎక్కడ పడితే అక్కడ లింగాలు ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. అలా మెల్లగా నడుచుకుంటూ వెనుకకి వస్తే పెద్ద హనుమంతుడు చాలా బాగుందండి. అన్నిటికన్నా ఈ బ్యాక్ సైడ్ వ్యూ కీసర గుట్ట కదండి. చూడండి ఇక్కడ కూడా ఒకటి లింగము, ఈ సైడ్కి కూడా ఒక లింగం, చూడండి ఎదురుగా కూడా ఒక లింగం. ఇలా చాలా లింగాలు పైనుండి వేసేసాడు హనుమంతుడు కాబట్టి చాలా లింగాలు కనిపిస్తూ ఉంటాయండి. మనం ఎక్కడ చూసినా దేవుడు అసలు చాలా అద్భుతమైన కట్టడము. చాలా చాలా బాగుందండి. వెనక నుండి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా దూరం నుండి వస్తున్నట్టు, పై నుండి ఉన్నట్టు, కాకపోతే మనం ఎక్కింది కొంచెమే కానీ వ్యూ మాత్రం సూపర్ అండి. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా చేస్తూ ఉంటారంట. చాలా ప్రశాంతమైన వాతావరణము, ఆవులు, ఆ దేవుడు, కాసేపు అలా కూర్చుంటే చాలా చల్లగా ఉందండి. బయట వెతరు ఎండగా ఉన్న ఇక్కడ హనుమంతుడు గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కోతులు కూడా ఉండడం సహజమే. ఇలా వస్తుంటే కోతులు అసలు విపరీతంగా అసలు చాలా కోతులు కనిపించాయండి. అందరూ వాటికి ఫుడ్ ఇస్తున్నారు, ఇంకా రకరకాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఇలా అయిపోయిందండి ఆ డే. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మేము రత్నాలయంకి వెళ్ళాము. అక్కడ చాలా ఫేమస్ అయిన మంచి చెట్లు, 5 రకాల చెట్లు ఉంటాయండి. అక్కడ అందరూ ప్రదక్షిణం చేసుకొని 5 చెట్లకి మంచిగా దీపం ముట్టించుకుంటే చాలా మంచిదండి. ఉసిరి దీపమైనా, పిండి దీపమైనా, ఏ దీపమైనా ఓకే అండి. ఈ రత్నాలయంలో మనకి చాలా చాలా అరుదైన ప్లేస్ అండి ఈ ప్లేస్ అని నేను చెప్తాను. ఎంత పుణ్యమో అంటే ఎన్నో జన్మల పాపాలు, గత జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయండి. 3 ప్రదక్షిణాలు లేక 11, 5 ఎవరికి తోచినవి వాళ్ళు ప్రదక్షిణాలు, విష్ణు సహస్రనామావళి, లలిత సహస్రనామావళి చేసుకుంటూ అక్కడ దీపం వెలిగించి పొద్దున్నే వస్తే ఎంత పుణ్యం అని అంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ ఉసిరి, ఇంకా రావి, ఇంకా 5 చెట్లండి, చాలా మర్రి, వేప, ఇంకా అలా చెట్లన్నీ ఉన్నాయండి. అందరూ అక్కడికి వచ్చి పొద్దున్నే చాలా బాగా దీపాల్లో వెలిగిస్తున్నారు. అలాగే మేము కూడా పిండి దీపారాధన చేసాము. చాలా దండం పెట్టుకున్నాము. కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. వెళ్ళి ప్రదక్షిణం చేసుకొని దండం పెట్టుకొని వచ్చేసామండి ఇంటికి. చాలా చాలా అద్భుతమైన కట్టడాల్లో ఇది కూడా ఒకటండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను. రత్నాలయం టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. అద్భుతమైన కట్టడము, చాలా ప్రశాంతమైన వాతావరణము, చాలా ప్లేస్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ చెట్ల పేర్లు చెప్తాను చూడండి. మేడి చెట్టు, జమ్మి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, ఇలా చాలా చెట్లు ఉన్నాయండి. చూడండి ఇలా ముందుకు వెళ్తే చూడండి ఎంత బాగున్నారో దేవుడు వాసుదేవుడు. చాలా చాలా అద్భుతంగా ఇలా మంచిగా శేషశయనం మీద పడుకొని చాలా నిల్చొని వాటర్ ఫాల్స్తో చాలా అద్భుతంగా కనిపించారు. పొద్దున్నే కదండి
ఇంత ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. దేవుడిని చూడగానే ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా అనిపించింది. అలా చేసుకొని మెల్లిగా రిటర్న్ అయిపోయామండి ఇంటికి ఈవినింగ్ అలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో షేర్ టు అదర్ పీపుల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.